ఓకే. ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ వర్గాలంతా దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నమే తప్ప, అంటే ఒక భయంలో ఉన్నారు, మోడీ ఓడిపోతాడు కాబట్టి మూడోసారి ఒక భయంలో ఉన్నాడు కాబట్టి ఈ వర్గాల ఓట్ల కోసం వాళ్ళని తీసుకొచ్చారు అనేటువంటిది ఒక చర్చ. ఇది కరెక్టు. అయితే ఎలక్షన్ లేనిది ఇప్పుడు ఓకే. 2024 అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ బంద్ అయిపోతాయా? ఈ ఎలక్షన్స్ ఉండయా తర్వాత? మా తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ వస్తాయా రావా? హర్యానా ఎలక్షన్స్ వస్తాయా రావా? వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ వస్తాయా రావా? కాబట్టి మన దేశంలో ఎలక్షన్ల కోసం భయపడితే మంచిదే కదా. ఓకే. కాబట్టి ఎలక్షన్ల కోసం చేయడం ఇవి బీజేపీకి సామాజిక ప్రతిబద్ధత ఉంది, బీజేపీకి సామాజిక అంకిత భావం ఉంది, సమాజం పట్ల భిన్నంగా ఆలోచించేటువంటి స్వభావం ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే అవకాశం వచ్చినప్పుడు చేస్తున్నాం. అవకాశం 50 ఏళ్ళ కింద మా దగ్గర లేదు, మేము చేయలేదు. కానీ ఈరోజు అవకాశం వస్తుంది, మేము నిరూపిస్తున్నాం. మేము అనుకున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు రామజన్మభూమి మందిరం నిర్మాణం చేయాలా, అవకాశం వచ్చింది. భూమి పూజ ఎవరు చేయాలా, లేకపోతే పునాది శిలాన్యాసం ఎవరు చేయాలా? అక్కడ కూడా ద్రౌపది ముర్ము గారికి అన్యాయం చేసిరనేటువంటి, రాష్ట్రపతిని అన్యాయం చేసిరనేటువంటి చర్చ. ఇప్పుడు పోతోకు అన్యాయం, పోకపోతోకు అన్యాయం, అన్యాయం చూడడం కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని భగవంతుడు రక్షించలేడు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా షెడ్యూల్ కాస్టులు ఎవరిని ఆదరిస్తున్నారు, ఎవరి దగ్గరికి వస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నారు అంటే మొత్తం ఇప్పుడు ఎస్సీలు కూడా బీఎస్పీ బలహీనమవుతుంది. ఈరోజు మధ్యప్రదేశ్లో ఎస్సీలు ఎస్టీలు విపరీతమైనటువంటి సీట్లు మేము గెలిచినాం, ఆదరణ పెరిగింది బీజేపీకి. అంటే ఏంది? కాబట్టి గుత్తాధిపత్యం ఇంతకుముందు ఏదైతుండేనో అవన్నీ కూడా ఇలా కూలిపోతున్నాయి. గడీలు కూలిపోతున్నాయి అంటే గడీలు ఇట్లే కూలిపోతున్నాయి. అందుకని బీజేపీ సామాజిక దృక్పథం ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీ, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేటువంటి పార్టీ బీజేపీ. అవకాశం వచ్చిన ప్రతిసారి మేము నిరూపిస్తున్నాం. అందరూ కూడా కలిసిపోతాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ఏదైతే స్లోగన్ ఇచ్చినామో మోదీ గారిది, అది కేవలం నినాదం కాదు, యథార్థం. కానీ అది కాదు, మీరు అంత నియంతృత్వ ప్రభుత్వము, నియంతగా మోదీ వ్యవహరిస్తున్నారని నిన్న పార్లమెంటు సాక్షిగా ఒక 4-2 పార్లమెంట్లో చొరబడి రంగులు చల్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ దేశాన్ని అవమానించిన వాళ్ళు ఉంటే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నియంత అనేది ఎవరనాలా? నువ్వంటే నియంతనేనా? ఎవరో కోన్ కిస్కా ఒక పిల్లగాడు పోయి సాహసం చేసి ఏదో హీరోయిజం